దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండం 47వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండము 46వ అధ్యాయంలో ఇజ్రాయేలు సంతతిని అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, యోసేపు తన తండ్రిని, తన అన్నలను, వారికి జన్మించినటువంటి పిల్లలను, భార్యలను సమస్తమును తీసుకొని కనాను దేశము నుండి ఐగుప్తు ప్రాంతానికి రమ్మని చెప్పి కబురు పంపించాడు. వారి అన్నలతో కూడా సమాచారము తెలియజేసి, మీరు కనాను దేశంలో కరువు అధికంగా ఉంది కనుక నా వద్దకు రండి. ఐగుప్తు దేశంలో నేను ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు. మీరు చక్కగా ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే నేను ఫరో రాజుతో మాట్లాడి మీకు కావలసినటువంటి ధాన్యమును, ఆహారమును నేను మీకు అందిస్తాను. నా తండ్రిని వెంట పెట్టుకొని నా తండ్రితో కూడా మీరు కూడా మీకు కలిగిన సమస్తమును, మీరు సంపాదించుకున్నటువంటి సమస్తమును కూడా పట్టుకొని ఐగుప్తు ప్రాంతానికి మీరు త్వరగా రండి. ఈ ఐగుప్తు ప్రాంతంలో మీరు ఎక్కడైతే ఉండబోతున్నారో, ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు ఆ స్థలాలన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మీకు కావలసినటువంటి ధాన్యాన్ని, మీకు కావలసినటువంటి ఆహారాన్ని నేను మీకు అందిస్తానని చెప్పి యోసేపు తన అన్నలతో కూడా మాట్లాడి వారిని కనాను ప్రాంతానికి పంపించాడు. దేవుని బిడ్డలారా, వారు యోసేపు చెప్పినటువంటి మాటలను విన్నారు, ఎంతో సంతోషించారు. నా తమ్ముడు ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. మేము కొట్టి హింసించి అసూయపడినటువంటి మా తమ్ముడు మమ్మల్ని రక్షించడానికి ఇప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, గొప్ప అధికారిగా ఉన్నాడని చెప్పి వారు ఎంతో సంతోషించి తన తండ్రిని కూడా తీసుకురావడానికి కనాను ప్రాంతానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు. ఐగుప్తు ప్రాంతం అంతటి మీద యోసేపును అధికారిగా ఉంచాడు. ఎందు నిమిత్తం అంటే దేవుని బిడ్డలారా, ఒకసారి మనం లేఖనాలను పరిశీలన చేసి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 46వ అధ్యాయంలో దేవుడు ఎంతగానో హెచ్చించి ఐగుప్తు ప్రాంతంలో యోసేపును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి కరువు సంవత్సరములు 7 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయాయి. దేవుని బిడ్డలారా, ఇంకను 5 భయంకరమైనటువంటి కరువు సంవత్సరాలు రాబోతున్నాయి గనక యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకుని తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వివేచనను బట్టి, తెలివిని బట్టి యోసేపును ఒక గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు. దేవుని బిడ్డలారా, అలాగా ఉంచినప్పుడు యోసేపు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన అన్నలను, తనకు వారికి కలిగినటువంటి సమస్తమును కాపాడుకోవడానికి, వారు ఆహారం లేక అలమటిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు సంభవించింది. కనాను ప్రాంతంలో కరువు అధికముగా ఉంది. దాని నిమిత్తము దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి యాకోబు ఆ యొక్క కుమారులను పిలిచి ఐగుప్తు ప్రాంతానికి పంపించాడు. ధనాన్ని, వ్యయాన్ని ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత దేవుని బిడ్డలారా, యోసేపు వారిని గుర్తుపట్టి వారికి కావలసినటువంటి ధాన్యమును, వారికి కావలసిన సమస్తమును కూడా యోసేపు అందించాడు, వారికి ఇచ్చాడు. ఎందు నిమిత్తం అంటే వారు తన సహోదరులు గనక, వారు తన రక్తము పంచుకొని పుట్టినటువంటి సహోదరులు గనక దేవుని బిడ్డలారా, తన తమ్ముడైనటువంటి బెన్యామీనును కూడా చూడడానికి, తన తండ్రి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి యోసేపు ఆశపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. వారిని చూసి కొంత కఠినముగా ప్రవర్తించినప్పటికీ కూడా యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు
చాలా బలమైనవిగా కనిపిస్తూ ఉంటున్నాయి. కనుక మరి యోసేపు చెప్పినట్టుగానే 46వ అధ్యాయంలో మరి వారు అంతా కూడా కనాను ప్రాంతానికి వెళ్ళి తన తండ్రిని వెంట పెట్టుకొని మరి ఐగుప్తు ప్రాంతానికి రావడానికి వారు సిద్ధమవుతా ఉంటున్నారు. ఎందుకో యాకోబు మరి యోసేపు బతికున్నాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత మరి సంకోచిస్తూ ఎందుకో ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. నా కుమారుడు ఇంకనూ ఐగుప్తు ప్రాంతంలో బ్రతికే ఉన్నాడా, నేను చనిపోయాడని చెప్పి ఎన్నో సంవత్సరాలు అంగాలార్చుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నాను కదా, మరి నా కుమారుడు నిజంగా బ్రతికాడా అని చెప్పి ఒక సందేహంతో మరి ఇజ్రాయేలు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగూ యాకోబు సందేహముతో ఆలోచనలతో కూడా ఉండి మరి యాకోబు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క బెయేర్షెబా ప్రాంతంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు యాకోబు, నేను నీ పితరుల యొక్క దేవుడను, నీ యొక్క తండ్రి యొక్క దేవుడను, నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పాను కదా, నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను కదా, ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నిన్ను నీ సంతానాన్ని అభివృద్ధి చేసి నేను ముందుకు కొనసాగిస్తానని చెప్పాను కదా. ఆ దేవుడనే మాట్లాడుతూ ఉన్నాను. నీవు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళడానికి ఏమాత్రము కూడా సంకోచించొద్దు, ఆలోచన చేయవద్దు. నీవు అక్కడికి వెళ్ళు, నీ కుమారుని నీవు చూస్తావు, నీ కుమారుని దగ్గర నీవు మరి చూసిన తర్వాత ప్రాణాలు విడుస్తావు అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో మరి యాకోబు కూడా దేవుని స్వరమును విన్నాడు. అక్కడ బెయేర్షెబా ప్రాంతంలో బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం ఆరంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు నమ్మాడు. నమ్మి ఐగుప్తు ప్రాంతానికి తన కుమారులను, తన కోడన్లను, తన మనవలను, మనవరాళ్లను సమస్తమును తీసుకొని తనకు కలిగినటువంటి ఆస్తిని అంతటిని కూడా తన వెంట పెట్టుకొని మరి యోసేపు పంపించినటువంటి ఆ యొక్క గాడిదల మీద ఆ యొక్క తను సంపాదించుకున్నటువంటి సమస్తమును కట్టి ఐగుప్తు ప్రాంతానికి బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ బయలుదేరి తన కుటుంబముతో తనకు జన్మించినటువంటి సంతానము, వారి యొక్క సంతానము అంతా కూడా 66 మందితో కూడా బయలుదేరి మరి ఐగుప్తు ప్రాంతానికి సిద్ధమై వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు వారు వచ్చిన తర్వాత యోసేపు ఫరో రాజుకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఫరో సముఖమందు వెళ్ళి యోసేపు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నా సంతానము, నా తండ్రి యొక్క సంతానము మరి ఆ యొక్క బెయేర్షెబా నుంచి బయలుదేరి గోషాను ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారు నివాసం ఉండాలని వారు ఆశపడుతూ ఉంటున్నారు. ఈ యొక్క ఐగుప్తు ప్రాంతంలో వారిని ఏ ప్రదేశం అందు మీరు ఉంచమంటారో, ఏ ప్రదేశాన్ని వారికి ఇస్తారో నేను వారికి తెలియజేస్తాను అని చెప్పి ఫరో దగ్గర యోసేపు పర్మిషన్ తీసుకుంటా ఉన్నాడు. యోసేపు ఆ ఫరోను రాజును అడుగుతూ ఉంటున్నాడు. తన యొక్క సొంత మరి డెసిజన్ కాకుండా, సొంత నిర్ణయం కాకుండా ఐగుప్తు ప్రాంతంలో ఫరో చేత మరి అభివృద్ధి చెందినటువంటి దేవుడు ఫరోను ఏర్పాటు చేసుకొని ఫరోకు మరి ఆ యొక్క ఆ కళను అనుగ్రహించి ఆ కళ ద్వారా యోసేపుకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ కళ యొక్క భావాన్ని యోసేపు తెలియజేశాడు. కనుక ఫరో రాజు ఐగుప్తు ప్రాంతంలో ఇంత తెలివైన వాడు, ఇంత గొప్ప జ్ఞానుడు ఎవడూ లేడని చెప్పి ఆ యొక్క యోసేపును మరి దేవుడే ఆ దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా యోసేపును ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు తన సొంత నిర్ణయాన్ని మాత్రం కూడా యోసేపు తీసుకోవట్లేడు. ఎందుకంటే మరి ఫరో ద్వారా హెచ్చించబడ్డాడు. ఫరో యోసేపును నమ్మి ఐగుప్తు ప్రాంతం అంతటి మీద ఒక అధికారిగా నియమించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన కుటుంబం కొరకు ఫరో దగ్గరికి వచ్చి తన అన్నలను 5గురిని వెంట పెట్టుకుని ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా ప్రభువా, నా యొక్క సంతానము, నా తండ్రి సంతానం అంతా కూడా ఆ యొక్క బెయేర్షెబా ప్రాంతము నుండి, కనాను దేశము నుండి ఐగుప్తు ప్రాంతానికి వచ్చారు. వారు గోషెను ప్రాంతంలో ఉండి మరి అక్కడ నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటున్నారని చెప్పి ఫరో రాజుకు తెలియజేసినప్పుడు మరి అంతకు ముందే
వారిని ఫరో ఎదుటికి తీసుకొచ్చినప్పుడు ఫరో రాజు మరి వారిని ఆ యొక్క గోషేను ప్రాంతంలో ఉంచడానికి సముఖంగా ఉన్నాడు. మరి గోషేను ప్రాంతంలో వారు నివాసం చేయడానికి ఫరో కూడా ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వెళ్ళి యోసేపు ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత, ఆ యొక్క నిర్ణయాన్ని మరి యోసేపు తెలుసుకున్న తర్వాత తన తండ్రిని తీసుకొని ఫరో దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ వచ్చినప్పుడు ఫరో తన తండ్రిని తన సహోదరులను చూసి, మీ వృత్తి ఏమిటి, మీరు ఏ పని చేస్తూ ఉంటున్నారు, మీరు ఐగుప్తు ప్రాంతంలో ఎలా బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పి ఫరో రాజు వారిని అడిగినప్పుడు వారంతా కూడా సమాధానం ఇస్తూ ఉంటున్నారు. ఫరోకు ఎదురుగా ఉన్నటువంటి వారు, ఫరో ఎదుట నిలబడినటువంటి వారు మరి ఫరోకు నమస్కారం చేసి, అయ్యా మరి ఫరో రాజు, ప్రభువా, మేము ఆ యొక్క కనాను ప్రాంతంలో గొర్రెలను కాసుకునే వారము, మేము మా పితరుల యొక్క పితరులు కూడా గొర్రెలను కాసుకునే వారము. మేము గొర్రెలను కాసుకుంటూ ఆ యొక్క మైదానములో గొర్రెలను మేపుచూ అలా బ్రతికి మేము మరి ఆ యొక్క డబ్బును మేము సంపాదించుకున్నాం, ఆస్తులను మేము సంపాదించుకున్నాం. మాకు అనేకము మరి గొర్రెలు, ఒంటెలు, పశువులు, గాడుదులు, అలాగే సమస్తమును కూడా మాకున్నాయి. దేవుడు మమ్మల్ని హెచ్చించాడని చెప్పి ఫరో రాజుతో మాట్లాడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు ముందే మరి యోసేపు యొక్క సహోదరులకు యోసేపు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి ఫరో రాజు మిమ్మల్ని చూసి అడుగుతాడు, మీరు ఏం చేస్తారు, మీరు ఎలా జీవనాన్ని కొనసాగిస్తారు అని చెప్పి అడిగినప్పుడు ఫరో రాజుకు మీరు చెప్పండి, మేము పశువుల కాపరులము, మేము పశువులను కాస్తూ ఉంటాము, మా దేశంలో అనేక పశువులు మాకున్నాయి, ఆ పశువులను మేము కాసుకోవడానికి అక్కడ మాకు సరిపోయినంత మేత లేక మేము కరువు కారణంగా ఐగుప్తు ప్రాంతానికి వచ్చామని మీరు చెప్పండి. అలా చెప్పినప్పుడు ఫరో రాజు ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడ ఐగుప్తు ప్రాంతంలో ఉంచడానికి ఇష్టపడతాడు. మరి ఫరో రాజు ఏది చెప్తే ఆ ప్రకారంగా నేను చేయడానికి నీడల నేను కృప చూపిస్తానని చెప్పి యోసేపు వారితో ముందుగానే మాట్లాడాడు. అలా మాట్లాడిన రీతిగానే మరి ఫరో రాజు కూడా వారితో కూడా మాట్లాడి, మీరేం చేస్తారు, మీరు ఏ పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తారని చెప్పి ఫరో రాజు అడిగినప్పుడు వారు కూడా సమాధానము చక్కగా చెప్పారు. దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు మరి యాకోబు దగ్గరికి ఆ ఫరో రాజు వచ్చాడు, తండ్రిని కూడా అడిగాడు. మరి ఆ యోసేపు తండ్రిని ఫరో రాజు అడిగినప్పుడు, మీ వయస్సు ఎంత ఉంటుందని చెప్పి ఫరో రాజు యోసేపు యొక్క తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అలా అడిగినప్పుడు ఆ యొక్క యాకోబు ఫరోతో సమాధానం చెప్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనంటా ఉంటున్నాడంటే, అయా ప్రభువా, నా యొక్క సంవత్సరములు, నా యొక్క వయస్సు 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు కూడా నేను బహు దౌర్భాగ్యముతో, బహు వేదనతో మరి కుమిలిపోతూ బ్రతికాను. నా దినములన్నీ కూడా నా యొక్క పితరులు యాత్ర చేసినటువంటి దినములుగా లేవు. నా యొక్క పితరులు యాత్ర చేసిన దినములంతా లేవు. నేను 130 సంవత్సరాలు మరి బ్రతికి జీవనాన్ని కొనసాగించాను అని చెప్పి మరి ఫరోతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అలా ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో కూడా సంతోషించి వారు ఎక్కడైతే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ గోషెను ప్రాంతంలో వారిని జీవించడానికి మరి ఫరో రాజు అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యోసేపుని పిలిచి ఆ ఫరో రాజు మాట్లాడుతూ ఉన్నాడు, యోసేపు, నీవు ఈ ఐగుప్తు ప్రాంతం అంతటి మీద అధికారము గలవాడవు కనుక నీ సంతానానికి నీవు ఈ ఐగుప్తు ప్రాంతం అంతా నీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఏ స్థలం అయితే నీకు మంచిగా అనిపిస్తుందో, ఏ స్థలమందు వారు ఇష్టపడాలని, వారు జీవించాలని వారు ఆలోచన చేస్తున్నారో ఆ స్థలాన్ని వారికి ఇవ్వు అని చెప్పి యోసేపుకు చెప్పాడు. అలా యోసేపుతో మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, మరి యోసేపు వారి యొక్క సంతానానికి మరి ఆ గోషేను ప్రాంతాన్ని ఇచ్చాడు. అక్కడ ఆ ప్రాంతంలో పశువులకు అధికంగా మేత లభిస్తూ ఉంటుంది. ఆ పశువులకు కావలసిన సమస్తము ఆ ప్రాంతం అంతటి
ప్రాంతం అంతట్లో కూడా ఉంది. కనుక గోషెను ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగూ వారు ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో మరి యోసేపు వారికి కావలసినటువంటి ధాన్యమును, ఆహారమును, శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలను తను ఏమి తింటూ ఉన్నాడో వాటిని వారి సహోదరులకు కూడా అందజేశాడు. వాటిని వారి సహోదరులకు ఇస్తూ వారిని పోషిస్తూ వస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ వారు గోషెను ప్రాంతంలో మరి మంచి స్థలమును ఏర్పాటు చేసుకొని అక్కడ డేరాలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి కరువు ఇంకా అధికమైపోతా ఉంది. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు ఐగుప్తు ప్రాంతానికి వచ్చి యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. వారు డబ్బును యోసేపుకు అందించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా మరి యోసేపు దగ్గరికి వచ్చి డబ్బును తనకిచ్చి ఆ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్తా వచ్చినారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు వారి యొక్క సహోదరుల దగ్గర ఆ కనాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారి దగ్గర మరి డబ్బు తీసుకొని ధాన్యాన్ని ఇస్తా ఉంటున్నాడు. వారి డబ్బు అంతయు కూడా మరి ఆ యొక్క యోసేపుకు ఇచ్చారు. ఇచ్చి ధాన్యాన్ని తీసుకొని ఆ యొక్క కరువు పరిస్థితుల్లో వారు చక్కగా మరి వారి జీవనాన్ని వెళ్ళబుచ్చుతా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అలాగూ ఆ రోజులు గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనమంతయు కూడా అయిపోయింది. ఆ ధనము, డబ్బు సమస్తమును అయిపోయిన తర్వాత వారు వచ్చారు, మా ధనమంతయు కూడా అయిపోయింది, మా దగ్గర ఇంకా మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, మేము ఇంతకాలము మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని తిన్నాం, ఆ ధాన్యముతో మా దగ్గర ఉన్నటువంటి డబ్బునంతయు కూడా మీకు ఇచ్చాం అని చెప్పి యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వారు సొంత వారైనప్పటికీ, వారు తన సహోదరులు అయినప్పటికీ కూడా యోసేపు ఆ ఊరికనే ధాన్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ధాన్యమును ఊరికనే ఇస్తే వారు సోమరిపోతులు అయిపోతారేమో, వారు కష్టానికి మరి ఆ కష్టం చేయకుండా వారు బానిసలుగా అయిపోతారేమో, వారు మరి చక్కగా కూర్చొని నేనిస్తున్నటువంటి ధాన్యాన్ని తినుకుంటూ వారు సోమరిపోతులుగా జీవనం కొనసాగిస్తారేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా వారి దగ్గర ఉన్నటువంటి ధనమునంతా కూడా పోగు చేసుకున్నాడు. ధనం అంతటిని కూడా తీసుకుని మా యొక్క ఫరో రాజుకు అప్పగిస్తా ఉంటున్నాడు. అలాగ అప్పగిస్తూ ఉన్నప్పుడు మరి వారు మరి ధాన్యము కోసము, ఆహారం కోసము ఐగుప్తు ప్రాంతానికి వచ్చారు. పశువులను మేపుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుచూ మరి యోసేపు దగ్గరికి వచ్చి ఆహారాన్ని కొనుక్కొని వెళుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగూ వారు వారి దగ్గర ఉన్నటువంటి ధనమును మొత్తము కూడా మరి అయిపించుకున్నారు. అనగా వారి దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోయింది. తర్వాత మరి ఐగుప్తు ప్రాంతానికి వచ్చి యోసేపు దగ్గర వారు అడుగుతా ఉంటున్నారు, మా దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయింది, ఇక మా దగ్గర మా యొక్క ఆస్తులు అనగా మా పొలములు తప్ప ఇంకేమీ లేవు అని చెప్పి మరి సమాధానం చెప్పినప్పుడు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయిన తర్వాత మీ యొక్క పొలములను, మీ యొక్క ఆస్తులను నాకు ఇవ్వండి, మరి ధాన్యాన్ని నీకు ఇస్తానని చెప్పి యోసేపు వారితో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, వారు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉండి సంచారం చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు యోసేపు ధాన్యాన్ని మాత్రం వారికి ఊరికనే ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఊరికే ఇస్తే అది విలువ లేకుండా పోతుంది, వారు సోమరిపోతులుగా తయారవుతారని చెప్పి ముందుగానే యోసేపు గ్రహించి వారి దగ్గర వ్యయాన్ని తీసుకొని ఆ ధాన్యాన్ని వారికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాగూ డబ్బు అయిపోయింది. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను, పొలాలను కూడా వారు అమ్మి సైతము మరి ఆ ధాన్యాన్ని కొనుక్కొని తింటా ఉన్నారు. ఆ ధాన్యాన్ని కొనుక్కొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఎటకేలకు అనేక దినములు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అలా గడిచిపోతున్న తర్వాత వారి దగ్గర డబ్బు అయిపోయింది. వారు సంపాదించినటువంటి పొలాలు, ఆస్తులు కూడా యోసేపు కొన్నాడు. ఫరో పేరు మీద కొని అది ఫరోకు అప్పగించేశాడు. దేవుని బిడ్డలారా, అలాగూ ఫరోకు అప్పగించినప్పుడు
మరి యోసేపు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వారు మరలా వచ్చారు, మా దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయింది, ఆస్తి అయిపోయింది, పొలాలు కూడా మీకు అప్పగించాము, మా శరీరాలు తప్ప ఇంకా మా దగ్గర ఏమీ కూడా మిగిలి లేవు. మీరు కొంచెము ధాన్యం ఇస్తే, మీరు కొంచెం విత్తనాలు ఇస్తే ఆ ప్రాంతంలో చల్లి మేము వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాం, మేము వ్యవసాయం చేసి మరి జీవనాన్ని కొనసాగించుకుంటామని చెప్పి ఐగుప్తు ప్రాంతానికి వచ్చి యోసేపును బ్రతిమలాడారు, యోసేపును అడిగారు. అలా అడిగినప్పుడు, ఏ దేవుని బిడ్డలారా, యోసేపు సమస్తమును ఆ డబ్బంతటిని కూడబెట్టి ఆ ఫరో రాజుకు పంపించాడు. ఆ ధాన్యమును మాత్రం వారికి ఇచ్చాడు. వారు చక్కగా విత్తనాలు వేసుకుని వారు మరి వ్యవసాయం ప్రారంభించినప్పుడు ఒక భాగమును ఫరోకు ఇవ్వమన్నాడు, 4 భాగాలు వారిని తీసుకోమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు మరి యోసేపు దగ్గరకు వచ్చి విత్తనాలు కొనుక్కొని విత్తనాలు తీసుకొని వెళ్ళారో, ఆ తీసుకుని వెళ్ళినటువంటి ఆ విత్తనాలను ఆ పొలాలలో చల్లి వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేయగా వచ్చినటువంటి ఆ ధాన్యమును ఒక భాగమును ఫరో ఇంటికి తేవాలి, 4 భాగాలు వారి దగ్గర ఉంచుకోవాలి అని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దేవుని బిడ్డలారా, అలా జారీ చేసినప్పుడు వారు అలాగనే విత్తనాలు తీసుకెళ్లి చల్లారు, వ్యవసాయం చేయడం ఆరంభించి వారు కావలసినటువంటి ధాన్యాన్ని వారు సమకూర్చుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా మరి యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు చూశాడు. వారి ఎడల కనపరుస్తున్నటువంటి ఆ ప్రేమను గమనించాడు. యోసేపుతో కూడా మాట్లాడుతూ ఉంచినాడు, మరి నీవు నా దృష్టికి ప్రియమైనటువంటి కుమారుడు గనక నీవు నా తొడ కింద చేయబెట్టి నాకు ప్రమాణం చేయాలి. అది దేని నిమిత్తం అంటే, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, మరి 17 సంవత్సరాలు నేను ఐగుప్తు ప్రాంతంలో నివాసము కొనసాగిస్తూ నేనంతా కూడా గమనిస్తూ ఉన్నాను. నా ఎడల మరి మీ యొక్క సహోదరుల ఎడల నీవు చూపిస్తున్నటువంటి కృప, నీవు చూపిస్తున్నటువంటి ప్రేమ నేను గమనించాను. యోసేపు, నా ప్రియమైనటువంటి కుమారుడా, నీవు నాకు ఒక ప్రమాణం చేయాలి. నీవు చేసినటువంటి ఈ యొక్క సహాయమును మేము మర్చిపోలేము. ఎందుకంటే కరువు కాలంలో నీవు మరి మమ్మల్ని అందరినీ కూడా పోషించావు, మాకు కావలసిన ధాన్యాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, మమ్మల్ని మరి చనిపోకుండా మమ్మల్ని కాపాడావు అని చెప్పి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు మరి కుమారుడైనటువంటి మరి తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి తండ్రి గారితో యోసేపు వచ్చి మరి ఏ ప్రమాణం చేయాలో చెప్పండి తండ్రి గారు అని చెప్పి తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారిద్దరు కూడా దగ్గరగా కూర్చొని మాట్లాడుతూ, నా వయస్సు దినములు దగ్గర పడతా ఉన్నాయి, నేను ఒకవేళ మరణిస్తే ఈ ఐగుప్తు ప్రాంతంలో నన్ను పాతి పెట్టొద్దు, ఈ ఐగుప్తు ప్రదేశంలో నన్ను ఏమాత్రము కూడా పాతి పెట్టవద్దు. ఇప్పటికీ నేను జీవించిన సంవత్సరములు 147 సంవత్సరములు. 147 సంవత్సరములు దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. నన్ను తీసుకెళ్ళి నా యొక్క పితరుల దగ్గర నన్ను పాతిపెట్టు. నా పితరులు ఎక్కడైతే వారు చనిపోయి మరణించి ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ నన్ను పాతిపెట్టని చెప్పి యోసేపు దగ్గర ఒక తీర్మానం తీసుకొని, ఒక ఆజ్ఞను తీసుకొని తను ప్రమాణం చేయించుకొని యోసేపుతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అలాగూ యోసేపు వారిని అందరినీ కూడా పోషించాడు, రక్షించాడు. కరువు సమయంలో వారి కుటుంబం వారిని, వారితో కూడా వచ్చిన వారిని ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోషేను ప్రాంతంలో మరి చక్కగా వారిని పోషిస్తూ, వారికి కావలసిన ధాన్యాన్ని ఇస్తూ, వారు సొంత పని మీద వారు ఉండేటట్లుగా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటి కూడా తీసుకున్నాడు, వారి దగ్గర ఉన్న ఆస్తినంతని కూడా తీసుకున్నాడు, వారికి విత్తనాలు ఇచ్చాడు. ఆ ప్రదేశమందు, గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశమందు వారికి విత్తనాలు ఇచ్చి వ్యవసాయం చేసుకోమని చెప్పి యోసేపు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యోసేపు మాట విన్నటువంటి వారు చక్కగా మరి ఎవరి పని వారు చేసుకుంటూ మరి వ్యవసాయం చేయని ఆరంభించి ఐగుప్తు ప్రాంతంలో నివాసాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు, వ్యవసాయం చేస్తూ ఉంటున్నారు. ఒక భాగాన్ని ఫరోకు కూడా వారు చక్కగా ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగూ
మరి యోసేపు యొక్క సంతానము, యోసేపు యొక్క సహోదరులు ఆ గోషాను ప్రాంతంలోకి వచ్చి జీవనాన్ని కొనసాగించడం ఆరంభించారు. దీనికంతటికి కారణము మరి యోసేపు. యోసేపు చక్కగా ఐగుప్తు ప్రాంతంలో ఒక అధికారిగా ఉండి మరి అన్నలను మరి తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఆ కరువు దినములలో మరి చక్కగా కుటుంబాన్ని దగ్గరికి రప్పించుకొని వారికి కావలసిన సమస్తమును కూడా ఫరో ద్వారా పొందుకొని, ఫరో ఆ మరి పర్మిషన్ తీసుకుని ఫరో ద్వారా మరి వారిని అందరినీ కూడా పోషించినట్లుగా ఈ లేఖనాలలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యాకోబు సంతతిని హెచ్చించాడు. వాగ్దానము చేసినట్లుగా దేవుడు యాకోబును మరి ఆ యొక్క భూమి, ఆ ఆకాశ నక్షత్రముల వలె, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె సంతానాన్ని హెచ్చించానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం ప్రకారమే దేవుడు యాకోబును ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాడు, ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యోసేపును ఐగుప్తు ప్రాంతంలో గొప్పగా హెచ్చించి తను మరి కుటుంబాన్ని కాపాడడానికి, తన కుటుంబమును ధాన్యం ఇచ్చి ఆ కరువు ప్రాంతంలో వారిని రక్షించడానికి కృప చూపించాడు. కనుక ఈ ఉదయకాల సమయం అందుకే దేవుని బిడ్డలారా, యోసేపును ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు యోసేపుకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి యోసేపు దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాడు. మనము కూడా ఈ ఉదయకాల సమయం ముందు ఆ దేవుని సముఖముందు ఉన్నటువంటి మనందరము దేవుణ్ణి స్తుతించాలి. మనకు కలిగిన దాన్ని బట్టి, మనకి రాబోతున్నటువంటి పరిస్థితులను బట్టి, మనల్ని హెచ్చిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించాలి. మనం అనుకుంటాము ఎప్పుడు మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తామో, దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడో, ఉద్యోగ విషయంలో దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడో, ఇంతకాలం అయింది నేను ఇంకా నువ్వు పొందుకోలేకపోతా ఉన్నాను, ఇంతకాలం అయింది నన్ను దేవుడు ఇంకా నువ్వు హెచ్చించడం లేదు అని నీవు అనుకున్నట్లయితే, నీకు ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే, ఏ సహోదరుడా, దేవుని సంగమా, ఏ సహోదరి, దేవుడి ఉదయకాల సమయం అందు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపును హెచ్చించినటువంటి దేవుడు ఐగుప్తు ప్రాంతంలో యోసేపును అత్యధికముగా హెచ్చించి ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను ఒక దినమందు హెచ్చించబోతా ఉన్నాడు. కేవలం నువ్వు విశ్వాసం కలిగి దేవుని వైపు చూడాలి. విశ్వాసముతో, నమ్మకముతో దేవుని సేవిస్తూ ముందుకు చూస్తూ దేవుని కృప ద్వారా నీవు దేవాది దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను చూస్తూ ఉన్నాడు. నీ చేయి ఎప్పుడు కూడా దేవుడు విడవడు అని నేను ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. కరువు కాలములో మరి యోసేపు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోలేదా? వారు భయంకరమైనటువంటి ఆ కరువులో మగ్గిపోతూ ఉన్నప్పుడు ఎటు పోవాలో, ఏం చేయాలో అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చక్కటి ఆలోచన దేవుడు ఇవ్వలేదా? మరి ముందుగానే ఐగుప్తు ప్రాంతానికి యోసేపును దేవుడు పంపించలేదా? తన కుటుంబాన్ని కాపాడడానికి యోసేపును చంపాలని చూసినప్పటికీ కూడా యోసేపును చిత్రహింసలకు గురి చేసి ఆ గుంటలో పడేసి కొట్టి మరి వర్తకులకు అమ్మి వేసినప్పుడు కూడా మరి యోసేపు బాధపడినప్పటికీ ఇదంతయు కూడా యోసేపు ద్వారా దేవుడు తన కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేయలేదా? మరి నీవు నేను ఎందుకు మరి చింతించాలి? నీవు నేను లోకం వైపు ఎందుకు చూడాలి? విశ్వాసము కలిగి దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు కదా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ ఉదయకాలం మందు యోసేపును రక్షించినటువంటి దేవుడు, యోసేపు కుటుంబానికి ఆహారము పెట్టినటువంటి దేవుడు ఈ ఉదయకాలము మనము కలిగి ఉన్నాము. కనుక మన విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మరి స్తుతించినట్లయితే, దేవుని కొనియాడినట్లయితే ఖచ్చితంగా నీవున్న స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయబోతా ఉంటున్నాడు. నిన్ను అభివృద్ధి పదంలోకి దేవుడు నడిపించబోతా ఉంటున్నాడు. నీవు చేయాల్సింది దేవుని విశ్వసించాలి, దేవుని నమ్మాలి. ఆయన మన కోరకు ప్రాంతం అంతటి మీద ప్రధానమంత్రిని అవుతానని యోసేపు అనుకున్నాడా? యోసేపు ఎప్పుడు కూడా నేను గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతానని యోసేపు ఎప్పుడు అనుకోలేదు. దేవుని ఇళ్ళరా, దేవుడు చూస్తున్నవాడు, గమనిస్తున్నవాడు. నీవు ఏ మాత్రము కూడా నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. యోసేపుని హెచ్చించినటువంటి దేవుడు, యోసేపును గొప్ప చేసినటువంటి దేవుడు మరి నిన్ను ఈ ఉదయకాలము గొప్ప చేయబోతా ఉంటున్నాడు నీవు నమ్మినట్లయితే. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి
ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాను. మరి యోసేపు అన్నలను, యోసేపు తండ్రిని యోసేపు మరి ఎంతగానో హెచ్చించాడు. వారికి కావలసిన సమస్తమును ఆ ప్రాంతంలో సమకూర్చాడు. దేవుడి ప్రేమను బట్టి వారు యోసేపును పక్కకు పెట్టినప్పటికీ, యోసేపు మీద మరి ఎన్నో మరి కార్యాలు వారు చేసినప్పటికీ, యోసేపు అదంతా కూడా ఏమి జ్ఞాపకం చేసుకోకుండా తన రక్త సంబంధికులను మరి పెంచి పోషించడానికి ఒక ఆలోచన కలిగి ముందుకెళ్ళాడు. మరి ఫరో రాజు యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. అంతకంటే ముందుగా దేవుని పర్మిషన్ తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఏం చేయాలో దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మరి ప్రార్థన చేసి వారి కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకొని వారి కుటుంబాన్ని కాపాడడానికి మరి ఎంతగానో యోసేపు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు నీవు నేను చేయవలసినది దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకెళ్లాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.